చేసిన. ఇప్పుడైతే అది ఓవెన్లా ఉంది. కేక్ ప్రాసెస్ మొత్తం చెప్తా ఉండండి. నేనైతే ఏమంటారు అది ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఓరియో బిస్కెట్స్ తీసుకొని క్రీమ్ సపరేట్ పెట్టినాను. క్రీమ్తో నేను చేసిన అంటే ఇట్లా బాల్స్ లాగా చేసి ఇట్లా మీద టాపింగ్లా పెడదాం అనుకున్నా. పెడతా. ఇప్పుడైతే ఓవెన్లో కేక్ అవుతుంది గైస్. పెడదాం అనుకున్నా. పెట్టిన ఓరియో బిస్కెట్ చిన్నగా చించి గ్రైండర్లో గ్రైండ్ చేసిన. తర్వాత కొంచెం సోలా పొడి వేసినాక పాలు వేసి ఈనో ప్యాకెట్ వేసి చక్కెర వేసిన. తర్వాత బాగా గ్రైండర్ కావాల్సి మీరు గ్రైండర్ పట్టుకోండి. నేనైతే మిక్స్ చేసుకున్నాను. ఇంకా గ్రైండర్ ఎందుకని కడిగేది. ఇంకా ఓవెన్లో అయితే పెట్టేసిన. ఓవెన్ లేకపోతే మీరు ఏం చేయండి, ఒక బౌల్లో మట్టి వేసుకోండి, ఫుల్ కాదు హాఫ్కి. తర్వాత దాని మీద బట్ట పెట్టి మళ్ళీ ఆ కేక్ పెట్టి మౌల్లో వేసేయాలి. ఇదైతే మౌల్లో వేసినాక ఇది ప్రాసెస్ అయితే అందరికీ తెలిసేది. మీకు ఓవెన్ లేకపోతే ఏం చేయాలి, ఒక బౌల్ ఇట్లా పెట్టుకోవాలి, పెద్ద బౌల్. తర్వాత దాంట్లో సగంకి మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకున్నాక ఓవెన్ లేని వాళ్ళకి మట్టి వేసుకొని దాని మీద బట్ట కప్పి అది మౌల్డ్ ఉంటుంది చూడండి, అది దాని మీద పెట్టి క్యాప్ మూసేయాలి. తర్వాత మీకు ఎన్ని మినిట్స్ కావాల్సి అన్ని మినిట్స్ అలారం పెట్టుకోవాలి. ఇంకా కేక్ రెడీ. బాల్స్ క్రీమ్ బాల్స్ ఉంటాయి కదా, అవేమో మీద పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కేక్ అయితే అవుతుంది గైస్.